హాయ్ అండి. జొన్న కుడుములు చేద్దామని జొన్నలు నానబెట్టామండి. 2 రోజులు నానబెట్టుకున్న జొన్నలు బెల్లము కొబ్బరి నెయ్యి వేసుకొని జొన్న కుడుములు చేసుకుంటే మంచి ఆరోగ్యం అండి. మొన్నటిదాకా మాకు జ్వరాలు వచ్చినాయి, మణికట్లు, ఈ మోకాళ్ళు ఈ నొప్పులుగా ఉంటే జొన్న కుడుములు చేస్తే బాగా బలం అని చెప్పారు తింటే, అందుకని చేస్తున్నాను. ఆడపిల్లలకు కూడా బాగా మంచిదండి నాకు జొన్న కుడుములు తింటే. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. చేసి చూపిస్తా. ఇప్పుడు మిక్సీ వేస్తున్నానండి, మెత్తగా మిక్సీ బట్టి దాని తర్వాత బెల్లం వేసుకుంటాం. మిక్సీ వేసానండి, మెత్తగా మిక్సీ వేసుకొని పచ్చి కొబ్బరి ఉంటే బాగా కలుపుకున్నా ఇంకా బాగుంటుంది. పచ్చి కొబ్బరి ప్రస్తుతానికి లేదు. బెల్లం వేసి కలుపుకోవాలి. బాగా మెత్తగా కలుపుకొని యాలకుల పొడి వేసుకొని ఇదిగోండి ఇడ్లీ ప్లేట్లు నెయ్యి పూసి ఇడ్లీ ప్లేట్లకి వేస్తాను. ప్లేట్లకి నెయ్యి రాస్తున్నానండి. నెయ్యి రాసుకుంటే బాగుంటుంది. నెయ్యి రాసుకొని ప్లేట్లు ఇడ్లీ ప్లేట్లో వేస్తున్నానండి. ఇట్లా అయితే పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది.